హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'ఆజాదీ' ఇదొక మలయాళం డబ్బింగ్ మూవీ. 2024 రిలీజ్ అయింది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది తెలుగులో. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. థ్రిల్లింగ్ సీన్స్ పర్లేదు బాగానే ఉంటాయనమాట. ఈ మూవీ క్లైమాక్స్ ఒక మంచి ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్టే ఈ మూవీకి హైలైట్. ఆ ట్విస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే, ఈ మూవీలో హీరోయిన్ గంగ తన చెల్లిని రేప్ చేసి చంపేశారని ఆ అబ్బాయిని దారుణంగా నరికి చంపేస్తుంది అనమాట. అందువల్ల గంగకి కోర్టులో ఉరిశిక్ష వేయాలనుకుంటారు. కానీ గంగ ప్రెగ్నెంట్తో ఉండడం వల్ల ఉరిశిక్షని పోస్ట్పోన్ చేస్తారు. గంగ డెలివరీ టైంకి తనని గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తారన్నమాట. అదే టైంలోనే గంగ వాళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళ ఫాదరు ఇద్దరు కలిసి గంగని హాస్పిటల్ నుంచి తప్పించాలని ప్లాన్ చేస్తారు. గంగని పుట్టిన బేబీని ఇద్దరిని అదే రోజు తప్పించాలని ట్రై చేస్తారన్నమాట. గంగ సెక్యూరిటీ కోసం చాలా మంది పోలీసులు ఉంటారన్నమాట. ఆ పోలీసుల నుంచి గంగని ఆ బిడ్డని ఎలా తప్పించారనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఆ పాయింట్ వేసుకుని కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ పెడతారు. అవి చూడడానికి బాగుంటాయన్నమాట. అలాగే క్లైమాక్స్లో ఒక ఎదిరిపోయి ట్విస్ట్ పెట్టారు. ఆ ట్విస్టే ఈ మూవీకి హైలైట్ అనమాట. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ కూడా 2 అవర్స్ ఉంటుంది. వాళ్ళు అనుకున్న పాయింట్‌కి స్టోరీ కూడా చాలా సింపుల్‌గా తీసుకెళ్తారు. దానికి తగ్గట్టుగా మంచి ఇంట్రెస్టింగ్ సీన్స్ పెట్టారు. అవి చూడడానికి కూడా బాగా ఉంటాయన్నమాట. ఈ మూవీలో గంగని ఎలా తప్పించాలని ప్లానింగ్ చేస్తారు. ఆ ప్లానింగ్ చేసే సీన్స్ కొంచెం ఇంట్రెస్ట్‌గా చూపిస్తారు. అవి చూడడానికి బాగానే ఉంటాయన్నమాట. కొన్ని సినిమాల్లో లాయర్ క్యారెక్టర్ చాలా బాగా చూపిస్తారన్నమాట. ఈ మూవీలో కూడా ఒక లాయర్ క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ సూపర్‌గా ఉంటదన్నమాట. క్లైమాక్స్‌లో ఆ లాయర్‌తో వచ్చే సీన్స్ చాలా బాగుంటాయి. చాలా బాగా పిక్చరైజ్ చేశారు. లాయర్‌లు కోర్ట్‌లో ముద్దాయిల్ని తప్పించాలన్న వాళ్ళే, ఇరికిచ్చాలన్న వాళ్ళే చేస్తారన్నమాట. ఇంకా ఈ మూవీలో ఆ లాయర్ ఎవరిని తప్పించాడు, ఎవరు ఇరికిచ్చాడు అనేది మూవీ క్లైమాక్స్‌లో చూపిస్తారు. అది చూడడానికి బాగుంటది. ఇంకా క్లైమాక్స్‌లో ఒక మంచి ట్విస్ట్ పెట్టుకున్నారు. ఆ ట్విస్ట్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తాడన్నమాట. లాస్ట్‌లో గంగ గురించి ఇంకొంచెం డీటెయిల్‌గా చూపించుంటే బాగుండేది అనిపించింది. సింపుల్‌గా క్లోజ్ చేస్తారన్నమాట. అది మీరు మూవీ చూస్తేనే మీకు అర్థమవుతది. లాయర్‌గా టీజీ రవి చేశాడు. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటదన్నమాట. హీరోయిన్ గంగగా రవీనా రవి చేసింది. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటదన్నమాట. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ అండ్ బీజీఎం ఒకేలాగా అనిపిస్తది. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు బాగానే ఉంది. క్లైమాక్స్ ట్విస్ట్ ఒక మంచి ఫీల్ అనిపిస్తదన్నమాట. సో మీకు నచ్చితే ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది చూడండి. మీకు మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.